సిగ్గుపడకూడదు. 2, బిక్కుమంటూ భయపడుతూ ఉండకూడదు. ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు, ఎవరైతే భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం లేక రక్షించబడిన నాటు నుండి ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన యందు నిలిచి ఉంటాడో వాడే ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా నిలిచి నిలబడి ఉంటాడు. దైవజనుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటారు, తిమోతి, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని ఒక సేవకునిగా నీవు నిలబడాలంటే, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని సేవకునిగా నీవు నిలబడాలంటే, ఇదిగో ఈ సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి సంఘానికి అందించు.